శ్రీ దాసు శ్రవణ్ గారు. హానరబుల్ చైర్మన్ సార్, ధన్యవాదము. ఇప్పుడు నేను స్పెషల్ మెన్షన్ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్న అంశం అధ్యక్ష, విద్యా వ్యవస్థలో సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దారుఢ్యానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం పట్టుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. దేశ భవిష్యత్ అయినా, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అయినా మన పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం పైన కానీ, లేకపోతే వాళ్ళ శారీరక దారుఢ్యం పైన కానీ ఆధారపడి ఉంటుంది. మన మధ్యలోనే ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ అజరుద్దీన్ గారు. ఐఎమ్ షూర్ హీ విల్ ఆల్సో ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ ఐఎమ్ టాకింగ్. వివేకానందుడు అన్నాడు, ఈ దేశాన్ని మార్చాలంటే ఉక్కు కండరాలు కలిగినటువంటి ఒక 10 మంది యువకులు చాలు, నేను మొత్తం సమాజాన్ని మార్చేస్తాను. దురదృష్టం ఏంటంటే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఎనీ ఎలిగేషన్ అగేన్స్ట్ ఎనీ గవర్నమెంట్, బట్ ఓవర్ ద పీరియడ్ దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ laxity in terms of strengthening our education system on two fronts, Adhyaksha, that I am trying to bring it to your kind notice. One, దాదాపు మనకు 30,000 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. 30,000 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే దాంట్లో 25,520 స్కూల్స్లలో దేర్ ఈస్ ఎ ఫెసిలిటీ టు హ్యావ్ ఆర్ టు హోస్ట్ ఎ లైబ్రరీ. మన లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ చదువుకున్నటువంటి ఒక పెద్దలు సెక్రటరీ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. స్కూల్స్లో లైబ్రరీ బిల్డింగ్ స్పేస్ ఉంటుంది, బట్ దేర్ ఇస్ నో లైబ్రేరియన్. పుస్తకాలు ఉండవు, లైబ్రేరియన్ ఉండరు. దీనివల్ల ఇవాళ పెద్ద ఎత్తున విద్యార్థులు నానా రకాలైన ఇబ్బందులకు గురయ్యేట పరిస్థితి. సరే, ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో కొంత లైబ్రరీస్ పెడుతున్నారో పెడతలేరో, వాట్ కైండ్ ఆఫ్ ఆడిట్ దట్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ వీ డోంట్ నో. బట్ దెన్ గవర్నమెంట్ స్కూల్స్లో అబ్సల్యూట్లీ 25,000 పైచిలకు స్కూల్స్లలో లైబ్రేరియన్స్ లేరు. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మనకు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బిఎల్ఐసి, ఎంఎల్ఐసి అని చెప్పని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇఫ్ దిస్ గవర్నమెంట్ వన్ షాట్ టూ బర్డ్స్ అంటాం అధ్యక్ష, ఇవాళ కనుక ప్రభుత్వం ఒక పక్కన విద్యా వ్యవస్థను ఒక మంచి పరిణతి చెందినటువంటి ఒక వ్యవస్థగా మార్చాలంటే లైబ్రరీ ఉండాలా, అది రెస్టోర్ చేయొచ్చు ఇన్ వన్ స్ట్రోక్ ఆఫ్ డెసిషన్. ది అదర్ ఇస్ 25,000 మంది లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు ఇచ్చేయచ్చు, నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించే ఒక పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. కాబట్టి మై హంబుల్ అపీల్ టు ది గవర్నమెంట్ ఇస్ బీ ఎంపథిక్ టు దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్. లైబ్రరీలు లేకపోవడం వల్ల పిల్లలకు ఏమైపోయిందంటే మొబైల్, యూట్యూబ్ చూడాలా, ఇన్స్టాగ్రామ్ చూడాలా, ఫేస్బుక్ చూడాలా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ స్క్రీన్ టైం స్పెండ్ చేస్తున్నారు తప్ప పుస్తకాన్ని చదివేటువంటి ఒక పరిస్థితిలో లేరు. పుస్తకం చదవకపోతే వ్యక్తిత్వ వికాసం లేదు, సృజనాత్మకత లేదు, తర్వాత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి ఉండదు. కాబట్టి ఆ బుక్ రీడింగ్ స్కిల్స్ పోయినాయి ఫర్ సమ్ రీజన్, బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ ద గవర్నమెంట్స్ లాక్సిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ బుక్ రీడింగ్ పోయింది. నా హంబుల్ అపీల్, ప్రతి స్కూల్లో మీరు లైబ్రరీలో, తెలంగాణ రైజింగ్ అంటున్నాం మనం ఇవాళ, ఆ రైజింగ్లో స్కూల్స్ కూడా రైజింగ్ కావాలంటే తప్పనిసరిగా లైబ్రరీస్ను స్ట్రెంగ్తన్ చేయండి, లైబ్రరీస్ రిక్రూట్ చేయండి అని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, జిహెచ్ఎంసీలో లైబ్రరీకి సంబంధించిన అంశమే అధ్యక్ష. లైబ్రరీ సెస్ అని చెప్పని ప్రతి పౌరుడి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అధ్యక్ష. నాకు తెలిసి ఒక 500-600 crores of rupees is now lying with the GHMC exchequer. జిహెచ్ఎంసీ ఎక్స్చెకర్ దగ్గర 500 కోట్లు ఉన్నాయి. అవి ఆ డబ్బులు లైబ్రరీలకు ఇవ్వరు అధ్యక్ష. ఏ లైబ్రరీకి పోయినా ప్రభుత్వం జిహెచ్ఎంసీలో ఉన్నట్టుగా లైబ్రరీ దగ్గర పోతే మొత్తం బూజు పట్టిపోయి ఉంటాయి, కుర్చీలను ఆగమై ఉంటాయి, పుస్తకాలంతా డస్ట్ పట్టి ఉంటాయి, పాతబడ్డ పుస్తకాలు, కంప్యూటర్లు ఏమైనా ఉంటాయి, పనికిరాని కంప్యూటర్లు ఉంటాయి. మై అపీల్ ఇస్, ఈ లైబ్రరీ ఉద్యోగం గతంలో ఎప్పుడో గ్రంథాలయ ఉద్యమం అని చెప్పని పెద్ద ఎత్తున అక్షరాస్యతను పెంపొందించడం కోసం ఏ రకంగా జరిగిందో తెలంగాణలో కూడా అట్లా జరిగినట్టయితే, ఏ విజన్ అయితే ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ రైజింగ్ అంటుందో దానికి ఇది పెద్ద ఎత్తున తోడ్పాటు అవుతుందని చెప్పని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ఐ బెగ్ యూ అధ్యక్ష, ఐ బెగ్ యూ ఫర్ వన్ మోర్ మినిట్ అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్కూల్కి సంబంధించింది అధ్యక్ష, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించింది అధ్యక్ష. నేను ఇంతకుముందు అన్నట్టుగా ది బోత్ బాడీ అండ్ మైండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ టు ట్రాన్స్ఫార్మ్ యంగ్ స్టూడెంట్ పర్సనాలిటీ. హెల్దీ మైండ్ లివ్స్ ఇన్ హెల్దీ బాడీ అంటాము. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఫామ్ కోల్డ్ నడుపుతున్నాయి చాలా స్కూల్స్. ఫామ్ కోల్డ్ నడిపినట్టుగా పిల్లలు అందులో పడేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ ఆ కథ వేరు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పీఈటీలు లేరు, గ్రౌండ్ ఉంది, పీఈటీలు లేరు. My appeal is, sportsmen ఇవాళ మంత్రిగా ఉన్నారు కాబట్టి I request the honorable minister also to persuade the chief minister, because he is the education minister, to see that the librarians are recruited and to see that even the physical education teachers are recruited, so that మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఒక వ్యక్తిత్వ వికాసానికి దీనివల్ల ఈ రెండు అధ్యక్ష ఇట్లా స్కూల్స్ బాగుపడతాయి,
పిల్లలు బాగుపడతారు. 50,000 ఉద్యోగాలు ఎట్ ఎ టైం గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు అడహక్క తీసుకుంటారా, అవుట్ సోర్సింగ్ తీసుకుంటారా, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పిల్లల జీవితాలు బాగు చేసినట్టు అవుతారు. కాబట్టి మై హంబ్లీ అపీల్ టు ద గవర్నమెంట్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ.